ఆదిమ పాఠ్య భాగము యెషయా గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు 588వ పేజీ. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణకోటి మనకున్నది, రక్షణకు దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించుటకు నీతి గల జనులు ప్రవేశించినట్లు ద్వారములను తీయుడు. ఎవరి మనసు మీ మీద ఆనుకొనును, వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములకు యెహోవాను నమ్ముకొనుడు. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వారి పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన భూమిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు, పేదల కాళ్ళు, వినుల కాళ్ళు దాన్ని తిరుగుచున్నవి. ఇంతటిపై తిరుగుకొరకు ఏర్పాటు చేయబడిన పాత్రమైన పార్టీ వాళ్ళు ఇంత పని. నేను నమ్ముచున్నాను. ఆయన జనదైవ కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన మానవులను ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరి నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషులైననియు పొద్దుపిలాతు అధికారము క్రింద మన కొరకు శ్రమ వేయుడి శ్రమ నుండి సమాధి చేయబడనియు లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునికి తండ్రి యొక్క విడిచేటి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెళ్ళచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారం కొరకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబోవు లోక సమాధానం బ్రతుకు కొరకును నిరీక్షించుతున్నాను. ఆమేన్. అలాగే నిలబడదాం. పెద్దలు పాట పాడతారు, సంఘ పెద్దలు పాట పాడతారు. గొప్ప భాగ్యం దేవుడు పెట్టారా? ఎవరికి లేని భాగ్యం.